తిరుమలలో ఫేమస్ హోటల్ లైసెన్స్ రద్దు చేశారు. తిరుమలలోని 9 పెద్ద హోటల్స్లలో ఒకటైన కాస్తువం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ని టీటీడీ రద్దు చేసింది. మరి లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హోటల్ చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు 76,04,196 రూపాయలు. ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్ కి తుది నోటీసులు కూడా ఇచ్చారు. పలుమార్లు నోటీసులు జారీ చేసిన లైసెన్స్ ఫీజు చెల్లించినందుకు హోటల్ లైసెన్స్ రద్దు చేసి టీటీడీ, రెవెన్యూ, హెల్త్ విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం గురువారం హోటల్ ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకి టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ ని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎస్డి డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులు పరిశీలించారు. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్లిపోయినట్టు వాళ్లు గుర్తించారు. పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయట. కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్లో భోజనం చేసి అస్వస్థకు గురయ్యారన్నారు ఈవో శ్యామలరావు. యాత్రికుల నుండి వరుసగా వచ్చిన ఈమెయిల్స్, ఫిర్యాదులు రావడంతో తాను ఎఫ్ఎస్డి బృందంతో కలిసి హోటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలు పాటించడం లేదని, అపరిశుభ్ర పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా తెలిపారు. తిరుమలలోని హోటల్స్ పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహిస్తబోతున్నట్టుగా తెలియజేశారు. హోటల్లోని తిరుబండారాల తయారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో ఈ హోటల్ పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలు పాటించినట్టుగా తేలిందన్నారు ఎఫ్ఎస్డి డైరెక్టర్ పూర్ణచందర్. హోటల్లో కుళ్లిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్ఎస్డి నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్టుగా వాళ్ల తనిఖీలో గుర్తించినట్టుగా చెప్పారు. ఇక్కడ వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత హోటల్ పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్ తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు. ఇక ప్రత్యేకమైన ఈ వాహనం ఆహార మరియు నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ల్యాబ్ లో 80 రకాల పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు. దీన్ని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.